అసలే బయట రాజకీయ పరిస్థితులు బాగా వేడి మీద ఉన్నాయి. ఇలాంటి టైంలో గేమ్ చేంజర్ అంటూ పొలిటికల్ నేపథ్యంలోనే వస్తున్నారు రామ్ చరణ్. మరి ఈ సినిమాలో కూడా రియల్ పాలిటిక్స్ ఉండబోతున్నాయా? తెలుగు రాష్ట్రాల్ని ప్రభావితం చేసిన అంశాల్ని సినిమాలో చూపించబోతున్నారా? దీనిపై మేకర్స్ ఏమంటున్నారు? పొలిటికల్ కాన్సెప్ట్ డీల్ చేయడంలో శంకర్ స్టైలే వేరు. అది జెంటిల్మెన్ అయినా, ఒకే ఒక్కడైనా, ఇండియన్ అయినా, సినిమా ఏదైనా ఇష్యూను తీసుకొని రాజకీయంగా దాన్ని బాగా చూపిస్తారు శంకర్. చాలా ఏళ్ల తర్వాత గేమ్ చేంజర్ తో ఇదే చేయాలని చూస్తున్నారు ఈ దర్శకుడు. ఈ మధ్య చిత్రకథపై మేజర్ అప్డేట్ ఇచ్చాడు దిల్ రాజు. గేమ్ చేంజర్లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలుంటాయా అనే అనుమానాలు ఇన్నాళ్ళు ఉండేవి. కానీ ఉంటాయని తేల్చేశారు నిర్మాత దిల్ రాజు. జెంటిల్మెన్ లో విద్యాశాఖ అవినీతి, ఒకే ఒక్కడిలో కరప్షన్, ముఖ్యమంత్రి, భారతీయుడిలో లంచం, ఇలా ఒక్కో సినిమాలో ఒక్కోటి చూపించారు. అయితే తనది గాని దారిలో వెళ్లి ఐ 2.0, ఇండియన్ 2 లాంటి సినిమాలతో వెనుకబడ్డారు శంకర్. చాన్నాళ్ల తర్వాత గేమ్ చేంజర్ తో కంటెంట్ ఉన్న సినిమాతో వస్తున్నారు. ఇందులో తెలుగు స్టేట్ పాలిటిక్స్ ఉంటాయని దిల్ రాజే చెప్తున్నారు. దాంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. దానికి తోడు పొలిటికల్ కథ డీల్ చేయడంలో శంకర్ ఎక్స్పెక్ట్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని చేరుతున్నాయి. మరి చూడాలిక ఏం జరుగుతుందో.